శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి 2026 జనవరి 1 నుండి 4వ తారీఖు వరకు ఒక అద్భుతమైన శక్తి మార్పు జరగబోతుంది. ఇంట్లో ఉన్న ఆ శక్తి వెళ్ళిపోతుంది. ముందుగా తెలుసుకున్నవారు నిజంగా అదృష్టవంతులు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొత్త మలుపులు తెరుస్తాయి. ఏం జరుగుతుందో, ఏ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుందో, ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2026 జనవరి 1, 2, 3, 4 రోజుల తేదీల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఈ 4 రోజులు వృషభ రాశి వారికి ప్రత్యేకమైన శక్తి మార్పు. ఇంట్లో ఉన్న స్థిరమైన శక్తి అనగా గృహ సంబంధ సమస్యలు, ఆర్థిక అడ్డంకులు, కుటుంబ కలహాలు అనేవి తగ్గిపోతాయి. కొత్త ఆరంభాలకు ఇది శుభసూచకం. నక్షత్ర ప్రభావానికి వచ్చినట్లయితే గనక కృతికా నక్షత్రం వారికి వృషభ రాశి యొక్క మొదటి పాదం. ఈ సమయంలో కృతికా నక్షత్ర ప్రభావం వల్ల కుటుంబంలో శాంతి అనేది పెరుగుతుంది. రెండవది రోహిణీ నక్షత్రం. వృషభ రాశికి ఇది ప్రధాన నక్షత్రం. రోహిణీ నక్షత్ర ప్రభావం వల్ల ఆర్థిక లాభాలు, సృజనాత్మకత, ఆనందం అనేవి వస్తాయి. ఇక మూడవది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం వృషభ రాశి చివరి పాదం. మృగశిర నక్షత్ర ప్రభావం వల్ల కొత్త అవకాశాలు, ప్రయాణాలు, సంబంధాలలో స్పష్టత వస్తాయి. ఇక ఏం వెళ్ళిపోతుంది అనే ప్రశ్నకి సమాధానం గతంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు సద్దుమణుగుతాయి. మనసులో ఉన్న భయం, ఆందోళన అనేది తొలగిపోతుంది. ఏం వస్తుంది అనగా కొత్త అవకాశాలు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొత్త అవకాశాలు వచ్చి పెట్టుబడులు ఇవన్నీ కూడా మీరు ఈ సమయంలో చూస్తారు. ఆరోగ్య శక్తి, శరీరానికి కొత్త ఉత్సాహం, సంబంధాలలో శాంతి, కుటుంబంలో సంతోషం, ప్రేమ పెరుగుతుంది. ఈ 1, 2, 3 తారీఖుల్లో మీరు ఇవి చూడగలుగుతారు. ఇక పరిహారాలకు వచ్చినట్లయితే దీపం వెలిగించడం. ఉదయం సూర్యోదయ సమయంలో గృహదేవత ముందు నూనె దీపం వెలిగించండి. రోహిణీ నక్షత్ర దినం పాలు, తేనె దానం చేయండి. మృగశిర నక్షత్రం వారు శివాలయంలో అభిషేకం చేయండి. కృతికా నక్షత్రం వారు అగ్నిదేవునికి గుగ్గిల ధూపం సమర్పించండి. ఇక గ్రహస్థితి విశ్లేషణకు వచ్చినట్లయితే గనక ఈ రోజుల్లో శుక్రుడు వృషభ రాశి అధిపతి కావడంతో శక్తి మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రుడు రోహిణీ నక్షత్రంలో సంచరిస్తూ భావోద్వేగ శాంతిని ఇస్తాడు. ఆధ్యాత్మిక ప్రభావానికి వచ్చినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోవడం వల్ల ధ్యానం, జపం చేయడానికి ఇది ఉత్తమమైన సమయం. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా శక్తి అనేది మరింత బలపడుతుంది. ఇక 1 నుండి 4వ తారీఖు వరకు ఆర్థిక లాభాల విషయానికి చూసినట్లయితే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. పెట్టుబడులు చేసిన వారికి లాభ సూచనలు కూడా కనిపిస్తాయి. ఇక 1 నుండి 4వ తారీఖు వరకు కుటుంబ శాంతి విషయాల్లో ఇంట్లో ఉన్న కలహాలు తొలగిపోతాయి. రోహిణీ నక్షత్ర ప్రభావం వల్ల కుటుంబంలో ప్రేమ, అనుబంధం అనేది పెరుగుతుంది. 1 నుండి 4వ తారీఖు వరకు శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. మృగశిర నక్షత్ర ప్రభావం వల్ల ప్రయాణాలు, వ్యాయామం శుభప్రదం అవుతాయి. అలానే 1 నుండి 4వ తారీఖు వరకు విద్యార్థులకైతే చదువులో కొత్త అవకాశాలు, పరీక్షల్లో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఉద్యోగం అలానే కెరియర్ విషయానికి వచ్చినట్లయితే కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు అనేవి పెరుగుతాయి. ప్రేమ సంబంధాల విషయం జనవరి 1 నుండి 4వ తారీఖు వరకు సంబంధాలలో ఉన్న అపార్థాలు అనేటువంటివి తొలగిపోతాయి అనే మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో
కొత్త పరిచయాలు ప్రేమలోకి మారే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జనవరి 2వ తారీఖున రోహిణీ నక్షత్రం వారు చంద్రుడికి పాలు సమర్పించండి. జనవరి 3వ తారీఖున మృగశిర నక్షత్రం వారు శివాలయంలో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ శుభ సమయం రెట్టింపు అవుతుంది. మీకు వచ్చే లాభాలు మరింత రెట్టింపు అవుతాయి. కుటుంబంలో శాంతి, ఆరోగ్యపరంగా ఎంతో మంచిగా, ఉద్యోగపరంగా కొత్త ప్రమోషన్స్ ఇలాంటివి, వ్యాపారంలో మంచి లాభాలు ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తారు. ఇక 1 నుండి 4వ తారీఖు వరకు సామాజిక సంబంధాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రోజుల్లో వృషభ రాశి వారు స్నేహితులు, బంధువులతో కొత్త అనుబంధాలు అనేవి ఏర్పరుచుకుంటారు. పాత అపార్థాలు అనేవి తొలగిపోతాయి. సామాజిక గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చినట్లయితే జనవరి 1 నుండి జనవరి 4వ తారీఖు వరకు మృగశిర నక్షత్రం వాళ్ళు అయితే ప్రయాణాలు శుభప్రదం అవుతాయి. ఆలయ దర్శనం, తీర్థయాత్రలు చేయడం ద్వారా శక్తి మరింత బలపడుతుంది అనే మనం చెప్పవచ్చును. అలానే 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు సృజనాత్మకత, కళల విషయం వచ్చినట్లయితే రోహిణీ నక్షత్ర ప్రభావం వల్ల కళలు, సంగీతం, రచనలో కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి. ఈ రోజుల్లో ప్రారంభించిన కళా ప్రాజెక్టులు విజయవంతం అవుతాయనే మనం చెప్పుకోవచ్చును. అలానే ఈ ఈ 4 రోజులు ముఖ్యంగా భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయంటే ఈ శక్తి మార్పు తర్వాత కొత్త లక్ష్యాలు అనేవి ఏర్పడతాయి. వృత్తి, కుటుంబం, ఆర్థికం అన్ని రంగాలలో దీర్ఘకాల ప్రణాళికలు చేయడానికి ఇది సరైన సమయం అనే మనం చెప్పవచ్చును. ఇక స్నేహితులకు కూడా సహాయం చేయవచ్చును. ఈ రోజుల్లో స్నేహితులకు నుండి కూడా మనకు తిరిగి సహాయం అనేది లభిస్తుంది. పాత పరిచయాలు అనేవి మళ్ళీ కలుస్తాయి. కొత్త అవకాశాలు కూడా తీసుకొస్తాయి. జనవరి 1న కృతికా నక్షత్రంలో అగ్నిదేవునికి గుగ్గిల ధూపం సమర్పించండి. జనవరి 4న మృగశిర నక్షత్రం వారు శివునికి బెల్లం, పాలు సమర్పించండి. వృషభ రాశి మహిళలకు ఈ రోజుల్లో కుటుంబ శాంతి, ఆరోగ్య శక్తి అనేవి పెరుగుతాయి. సృజనాత్మకత పనులు విజయవంతం అవుతాయి. పిల్లల చదువులో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. కొత్త సృజనాత్మకత ఆలోచనలు కూడా వస్తాయి. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఈ రోజుల్లో అతి ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. తేలికపాటి జలుబులు, అలసట రావచ్చును. మీరు వృషభ రాశి వారైనా ఈ 4 రోజుల్లో మీ జీవితం ఏ మార్పు జరిగాయో, ఏ తేదీన మార్పు జరిగిందో అంటే 1, 2, 3, 4 కామెంట్ చేయండి. మీ అనుభవం ఇతరులకు మార్గదర్శకత్వం అవుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏ మార్పులు జరిగాయి, ఎటువంటి సలహాలు, నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా మీరు గమనించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. శుభమస్తు.